హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకి రైల్వే ఏఎల్పి CBT1 ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు నవంబర్ 25 ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వేకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు 1 year వ్యాలిడిటీ కల్పిస్తూ ప్రతి కోర్స్ని కూడా 499 రూపీస్కే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనితో పాటు రైల్వే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్తో పాటు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు ఎవ్రీడే మనకి రైల్వే ఎగ్జామ్స్లో అడిగేటువంటి షిఫ్ట్స్ వైజ్ అడిగేటువంటి పీడిఎఫ్స్ కూడా ఈ 199 రూపీస్కి సంబంధించినటువంటి 6 months యొక్క కోర్సులో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో ఉన్నటువంటి రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి హోమ్ పేజ్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు 199 రూపీస్ కోర్స్తో పాటు మిగిలినటువంటి కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో మీరు రైల్వే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, ఏఎల్పి టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు జరిగినటువంటి రైల్వే ఏఎల్పి CBT1 25 నవంబర్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉందని చూసుకుంటే ఈజీ టు మోడరేట్గా ఉందండి. సో టోటల్ మనకి 75 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనకి ఎగ్జామినేషన్ 75 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. ఇందులో మినిమం 62 నుంచి 68 క్వశ్చన్స్ వరకు బాగా చదివినటువంటి క్యాండిడేట్స్ అటెంప్ట్ చేయగలిగే విధంగా మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే రావడం జరిగింది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 17 to 18 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మ్యాథమెటిక్స్ చూసుకుంటే 16 to 18 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే 21 to 23 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగే విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి 8 to 9 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్గా మీకు ఈజీ టు మోడరేట్గా అయితే పేపర్ మనకి రావడం జరిగింది. ఇందులో మనకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మోడరేట్గా ఉంటే మిగిలినటువంటి టాపిక్స్ ఈజీ టు మోడరేట్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయనేది ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి షిఫ్ట్లో అడిగేటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లో అడిగేటువంటి ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన సెక్షన్ అయితే మన యాప్లో పెట్టడం జరిగింది. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కాదు, రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి పర్టికులర్ బాక్స్ని మీరు ఓపెన్ చేస్తే మీకు రైల్వేకి సంబంధించి 199 రూపీస్కి మేము కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ కోర్స్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి షిఫ్ట్లో అడిగేటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇక నుంచి బైలింగ్వల్లో ఓన్లీ ఒక పీడిఎఫే మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మిగిలినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో యాడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమ్మీడియట్గా హోమ్ పేజ్లో ఉన్నటువంటి రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి యొక్క బాక్స్ను ఓపెన్ చేసినట్లయితే మీకు 199 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆ కోర్సులో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి, చూడండి. దానితో పాటు మీకు చాలా పీడిఎఫ్స్ అయితే ఆ కోర్సులో పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే వాట్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ HCl రియాక్ట్స్ విత్ వాటర్ H2O అని చెప్పేసి అడిగారు. ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోనియం కాషన్స్ H3O+ అండ్ క్లోరైడ్ యానియన్స్ Cl- అని చెప్పేసి మనకి ఇవైతే రావడం జరుగుతుంది. సో HCl అనేది నీటితో కలిసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటనేది చూసుకుంటే హైడ్రోనియం కాషన్స్ H3O+ అండ్ క్లోరైడ్ యానియన్స్ Cl- అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత వేర్ ఈజ్ జింజీ ఫోర్ట్, జింగి ఖీలా అని చెప్పేసి అంటారు. సో ఈ జింజీ ఫోర్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది తమిళనాడులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ రే కమ్స్ ప్యారలల్ టు ఏ కాన్వెక్స్ మిర్రర్ దెన్ ఫ్రమ్ వేర్ డస్ ఇట్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే త్రూ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ అండి. ఓకే, ఒక కిరణం ఓకే ప్యారలల్గా కాన్వెక్స్ మిర్రర్కి ప్యారలల్గా వచ్చినప్పుడు అది ఏ విధంగా పాస్ అవుతుంది అంటే త్రూ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ అండి. ఓకే, తర్వాత
రిలేటెడ్ టు బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ టాపిక్ పైన మీరు ఇంకొకసారి చూడండి, మనకి నెక్స్ట్ షిఫ్ట్లో మనకి రిపీట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాజ్డ్ బై. ఓకే, నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో రిఫ్రాక్షన్ అండి, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల అవి స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి. తర్వాత ఇఫ్ ది రేడియస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డబుల్డ్ దెన్ వాట్ విల్ బి ది ఫోర్స్ అని చెప్పేసి అడిగారు. అది 1/4 అవుతుందన్నమాట. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డబుల్డ్ దెన్ వాట్ విల్ బి ది ఫోర్స్ అనేది చూసుకుంటే దాని యొక్క ఫోర్స్ అనేది 1/4 అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ అట్రాక్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్లో మెటల్స్కి సంబంధించి అదర్ మెటల్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ వస్తువులు మ్యాగ్నెటిక్ ఫోర్స్కి అట్రాక్ట్ అవ్వనమాట. సో అయస్కాంత శక్తికి అవి అట్రాక్ట్ అవ్వకుండా ఉండేటువంటివి ఏంటనే చూస్తే మెటల్స్లో మనకి గోల్డ్, మెర్క్యూరీ, కాపర్, అల్యూమినియం, బ్రాస్, లెడ్ అండ్ సిల్వర్ ఇవి మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్కి అట్రాక్ట్ అవ్వనమాట. ఇంకా అదర్ మెటీరియల్స్ చూసుకుంటే వుడ్, పేపర్ అండ్ గ్లాస్ ఇవి కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్కి అయస్కాంత శక్తికి అవి అట్రాక్ట్ అవ్వకుండా ఉండేటువంటి ప్రొడక్ట్స్ వస్తువులు. సో ఈ వీటిలో మీకు ఏ క్వశ్చన్లో మీకు వీటిల్లో ఏ ఒకటి ఆప్షన్లు ఇచ్చినా కూడా మీరు అది ఆన్సర్ చేయొచ్చు. తర్వాత విచ్ ఎనర్జీ డస్ ఏ మైక్రోఫోన్ కన్వర్ట్ ఇంటూ. ఓకే, విచ్ ఎనర్జీ డస్ ఏ మైక్రోఫోన్ కన్వర్ట్ ఇంటూ అని చెప్పేసి అడిగారు. ఏ మైక్రోఫోన్ కన్వర్ట్స్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండి. సో కన్వర్షన్స్ గురించి అడుగుతారు, మీరైతే చూసుకోవాలి. ఇన్వర్టర్ గురించి కావచ్చు, ఇన్వర్టర్ ఏం కన్వర్ట్ చేస్తుంది, ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మారుస్తుంది అది. ఓకే, సో ఇలాగ మనకి కొన్ని కన్వర్షన్స్ అడుగుతారనమాట ఎనర్జీస్కి సంబంధించి. మైక్రోఫోన్ దేన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది అంటే మైక్రోఫోన్ వచ్చేసి మనకి సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ కెనాట్ బి కెప్ట్ ఇన్ కోల్డ్ వాటర్. ఓకే, కోల్డ్ వాటర్లో పెట్టకూడనటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే మెగ్నీషియం అండి. నెక్స్ట్ వన్, ఇన్ ది నర్వస్ సిస్టమ్ ది స్పైనల్ కార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు అని చెప్పేసి అడిగారు. ది బ్రెయిన్ అట్ ది బ్రెయిన్ స్టెమ్ అనమాట. ఓకే, అట్ ది బ్రెయిన్ స్టెమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇన్ ది నర్వస్ సిస్టమ్ ది స్పైనల్ కార్డ్. ఓకే, మనకి ఇలాగా నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, సో స్పైనల్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది బ్రెయిన్ స్టెమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్ని బ్రెయిన్ స్టెమ్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటాము. ఇంకా ఫిజిక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kg, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2.5 మీటర్ స్క్వేర్, దెన్ వాట్ విల్ బి ది ఫోర్స్ అని చెప్పేసి అడిగారు. సో మీరు ఫోర్స్ ఫార్ములా వేసి చేయడమే అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 19 స్టేట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి అడిగారు. ఇది పొటాషియం అండి. ఓకే, పీరియాడిక్ టేబుల్ గురించి కూడా అడిగారు. మీరు పీరియాడిక్ టేబుల్ గురించి కూడా క్లియర్గా చూసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. తర్వాత హూ గాట్ ది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఇన్ ఏ ఫిల్మ్ అవార్డ్ అని చెప్పేసి రీసెంట్గా జరిగినటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అవి మీరైతే చూసుకోండి. తర్వాత ఖేలో ఇండియా 100 మీటర్ రేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్జీబ్రా నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. x + 1/x ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగారు. దీనికి బోత్ సైడ్స్ మీరు స్క్వేరింగ్ చేయాలన్నమాట, అప్పుడు మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన ఈజియెస్ట్ క్వశ్చన్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్స్ ఆన్ టెంపరేచర్ అని చెప్పేసి అడిగారు. సో ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ ప్రెస్ అని చెప్పేసి మనకి క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో బోత్ ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ ఎలక్ట్రిక్ ప్రెస్సెస్ వర్క్ విత్ టెంపరేచర్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ SSB అని చెప్పేసి అడిగారు. సశస్త్ర సీమాబల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే దల్జీత్ సింగ్ చౌదరి అండి. దల్జీత్ సింగ్ చౌదరి అనేటువంటి ఆయన దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత హౌ మచ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. 33% మనందరికీ తెలిసిందే. సో ఇవి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత రీజనింగ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే కోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, నంబర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, లెటర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయి, సిలాజిజమ్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అడిగారు, మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ అడిగారు, హిడెన్ ఫిగర్, ఓకే ఎంబెడెడ్ ఫిగర్ అని చెప్పేసి కూడా అంటారు, వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఫిగర్ కౌంటింగ్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి, డైస్ నుంచి మనకి క్వశ్చన్ అయితే అడిగారు, ఇంకా మిస్సింగ్ నెంబర్ నుంచి ఒక క్వశ్చన్, ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది.
ఇవి మనకి రీజనింగ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్. మ్యాథ్స్ నుంచి చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఒక క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్, యావరేజెస్ నుంచి 1 క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ 1 క్వశ్చన్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ 1 క్వశ్చన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 క్వశ్చన్, జామెట్రీ నుంచి ట్రయాంగిల్కి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సింప్లిఫికేషన్ వచ్చేసి ఒక క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది బార్డ్మాస్ రూల్కి సంబంధించినటువంటి మనకి బ్రాకెట్స్, అలాగే ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటాయి కదా. సో ఈ ఫార్ములా మీద మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. తర్వాత ఆల్జిబ్రాకి సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్జిబ్రాలో ఒక క్వశ్చన్ మనం చూసాం. x + 1/x = 5 అయితే x² + 1/x² హౌ మచ్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి బోత్ సైడ్స్ మీరు స్క్వేర్ చేసినట్లయితే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే. తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. pH వాల్యూకి సంబంధించిన టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. మిర్రర్ లెన్స్కి సంబంధించి, ఇమేజెస్కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. స్నెల్స్ లా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. పవర్ హౌస్ ఆఫ్ సెల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. మాస్ అండ్ యాక్సలరేషన్ వర్ ప్రొవైడెడ్ అండ్ ఆస్కింగ్ అబౌట్ ది ఫోర్స్ అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పే కదా, క్వశ్చన్ కూడా చెప్పాను. సో ఫోర్స్ ఫార్ములా వేస్తే మీకు ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత ప్లమ్ పడ్డింగ్ మోడల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకా క్వశ్చన్ రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ ఛార్జ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆర్టికల్ 29A గురించి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇండియన్ పాలిటీలో. తర్వాత పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో పొటాషియం గురించి ఒక క్వశ్చన్ అడిగారు కదా. సో ఆ విధంగా మీరు పీరియాడిక్ టేబుల్ కూడా చూసుకోండి. ఇంకా జనరల్ అవేర్నెస్ చూసుకుంటే సాంఘై ఫెస్టివల్ అండి. మనం సాంఘై ఫెస్టివల్స్ గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. అలాగే వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో 199 రూపీస్ కోర్స్ అయితే ఉంటుంది. ఓకే. ఆ 199 రూపీస్ కోర్స్లో ఫెస్టివల్స్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్, ఇంకా మీకు జీకే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి, చూడండి. ఇంకా పాన్పట్టి యుద్ధం గురించి అడిగారు. ఫస్ట్ కంట్రీ ఇన్ కోల్ ప్రొడక్షన్కి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. పతాంజలి యోగాకి సంబంధించి, మహాభ్యాసాకి సంబంధించి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇస్రో రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఇంకా క్వశ్చన్ రిలేటెడ్ టు బాబర్, ఆస్కింగ్ ది నేమ్ ఆఫ్ హిజ్ వైఫ్. ఓకే, బాబర్ వైఫ్ గురించి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకా క్యాబినెట్ సెక్రటరీ గురించి కూడా మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. మీకు క్లియర్గా మనకి ఒక ఫార్మేషన్ అయితే ఉండకపోవచ్చు, బట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ పీడిఎఫ్ నేను మీకు 199 రూపీస్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టాపిక్లో యాప్లో యాడ్ చేస్తాను. ఆ 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.